ఎలా ఉంది పేరెంట్స్ కానీ పిల్లలు కానీ పొలిటికల్ రియాక్షన్స్ కానీ వాట్ ఎవర్ మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషం అండి. ఎందుకంటే ఒకటి దేశంలో కూడా మనం ఇప్పుడు 11 సంవత్సరాల సేవా సుపరిపాలన జరుపుకుంటూ ఉన్నాము. ఈ 11 సంవత్సరాల్లో భారతదేశం ఎటువంటి అభివృద్ధిని సాధించింది, ప్రజలకు ఎటువంటి సంక్షేమాన్ని అందించిందని ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా 1 సంవత్సరం పాలన పూర్తి చేసుకుంది. సర్వత్రా అంటే మొదటి నుంచి మనకి కూటమి ఇప్పుడు ముఖ్యంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఎలా ఉంటుందనంటే అటు సంక్షేమం అటు అభివృద్ధి ఈ రెండు కూడా సమాన పాలనలో ఉంటాయి. అభివృద్ధిని చేస్తూ ప్రజలకు సంక్షేమాన్ని అందిస్తూ ఉంటాం. అంటే దేశంలో కూడా అదే జరుగుతుంది. గడిచిన 11 సంవత్సరాల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి అన్ని రంగాలను అభివృద్ధి చెంది ఇటు కడుపులో బిడ్డ దగ్గర నుంచి పండు ముదుసల వరకు కూడా మంచి నాణ్యమైనటువంటి వైద్యం కానీ విద్య కానీ ఇల్లు కానీ ఇటువంటివన్నీ అందిస్తూనే ఉన్నాం అటు దేశ ప్రజలకి. ఇక్కడ రాష్ట్రంలో తల్లికి వందనం ఈరోజు ప్రతి తల్లి సంతోషపడుతుందండి. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఆయన నవరత్నాలను పేరిట పెట్టాడు కానీ అవి నవ మోసాలు, అవి నవ వంచన మోసాల్లాగా చేసి ఏ ఒక్క ఇచ్చిన హామీని కూడా పూర్తి నెరవేర్చకుండా మళ్ళీ నేనేదో ప్రజలను ఉద్ధరించేశాను, మహిళలందరూ నా వైపే ఉన్నారు, నేను మహిళా పక్షపాతనని చెప్పుకొని నిట్ట నిలువున మోసం చేశాడు ఆయన. కానీ మా కూటమి ప్రభుత్వము ఈ సంవత్సర కాలంలో చెప్పినటువంటి అది సూపర్ 6 కానివ్వండి, ముఖ్యంగా మహిళా సాధికారతకి కూడా ఇంక్లూడింగ్ ఇప్పుడు తల్లికి వందనం కూడా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. ఏదో ఆయన చెప్పినట్టుగా ఎంతమంది ఉంటని చెప్పని కాకుండా ఒకరికి ఇచ్చి చివరికి చేతులు దులుపుకున్నట్టుగా కాకుండా ఎంతమంది ఇంట్లో పిల్లలు చదువుకునే వాళ్ళు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అసలు దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి? మనందరికీ తెలిసిందే. గతంలో ఏంటంటే పేద లేదా మధ్యతరగతి కుటుంబాలు ఎవరైతే ఉంటారో వారు ఆర్థికంగా వెనుకబడినటువంటి కుటుంబాలు పిల్లల్ని చదువుకి పంపించడానికి భారంగా ఉన్నప్పుడు వారితో పాటు పనికి తీసుకుని వెళ్ళడము అలాగా చేస్తూ ఉండేవారు. కానీ వారి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి ఇటువంటిది వారికి చేయూతనిస్తే బాగుంటుంది ఆర్థికంగా అని అనుకున్నారు. ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మా ప్రభుత్వం యొక్క దీర్ఘాలోచన చూడండి, అంటే దూరదృష్టిని కూడా చూడండి. ఇలా మనము ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నాము కానీ ప్రభుత్వ పాఠశాలలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి అంటే ఇది పర్మనెంట్ సొల్యూషన్. మంచి నాణ్యమైనటువంటి మౌలిక వసతులను కనుక మనం పెంచుకుంటే ఇప్పుడు ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళేటటువంటి పిల్లలు కూడా చక్కగా ధైర్యంగా ప్రభుత్వ పాఠశాలకి దాదాపు ఇప్పుడు వచ్చేస్తున్నారు. ఇంకా కూడా మరింతగా ఆ శాతం పెరగడానికి అవకాశం ఉంటుంది. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని గడిచిన పాలనలో మొత్తం సర్వనాశనం చేశారు, దోచుకున్నారు, అస్తవ్యస్తం చేశారు, ఉపాధ్యాయులను ఇబ్బంది పెట్టారు, ఇటు తల్లులని ఘోష పెట్టారు. ఇప్పుడు విద్యా వ్యవస్థలో సమూల మార్పులు వచ్చాయి. మహిళల సాధికారత కోసం చూసాము, 3 సిలిండర్లు అన్న హామీ నెరవేర్చుకున్నాము. ఇప్పుడు ఉచిత బస్సు కూడా ఆగస్టు నుంచి మొదలవబోతోంది. అన్న క్యాంటీన్లు కానివ్వండి, లేదంటే పెంచినటువంటి పెన్షన్లు కానివ్వండి, అలానే మహిళలకి రుణాలు కూడా వడ్డీ లేని రుణాలు 5 లక్షల నుంచి 10 లక్షలకి పెంచాము. ఎస్సీ మహిళలకైతే రాయితీ పైన 3 లక్షల నుంచి ఇప్పుడు 6 లక్షల వరకు పెంచడం జరిగింది. ఇలా సాధికారత సంక్షేమము ఈ రెండు కలిపి ఆంధ్రప్రదేశ్ మహిళలు అన్ని రంగాల్లోనూ మొదటి నుంచి కూడా పురోగతిని సాధించేటటువంటి తెలివితేటలు కలిగిన వారు, నైపుణ్యం కలిగినటువంటి వారు. అటువంటి వారికి ఇప్పుడు మరింత విస్తృతంగా ఇటువంటి అవకాశాలని ఆసరాన్ని ఇవ్వడం అనేది చాలా మంచి సందర్భం. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి తల్లులు పొద్దున్నుంచి ఫీడ్బ్యాక్ చూస్తున్నాము. ఈ న్యూస్ వచ్చిన తర్వాత నుంచి కూడా మధ్యాహ్నం నుంచి అన్ని చోట్ల కూడా సర్వత్రా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది కూటమి ప్రభుత్వం, చెప్పింది చేసింది అని చెప్పని అంటున్నారు. ఇక్కడ ఒకటి ముఖ్యమైన అంశం అండి వెంకటకృష్ణ గారు, రాష్ట్రం చక్కగా ఏదో అన్ని ఉన్నటువంటి వనరులు ఉన్నటువంటి పరిస్థితిలో ఉండుంటే ఎప్పుడో కొంచెం ముందే చేసుండే వాళ్ళము. కానీ ఎంతలాగా అప్పుల కుప్పలు అంటే ఏ విభాగాన్ని ముట్టుకున్నా, ఏ డిపార్ట్మెంట్ చూడండి లెక్కలేనటువంటి తవ్విన కొద్దీ వస్తున్నటువంటి అప్పుల కుప్పలాగా చేసి ఉన్న వనరులన్నింటినీ భ్రష్టు పట్టించిన తర్వాత కొంత టైం పట్టింది. ఎట్ ద సేమ్ టైం ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేయగలిగినవి మేము చేస్తూ వచ్చాము. ఇప్పుడు 1 year కంప్లీట్ అయ్యే లోపు దాదాపుగా 99% ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాము. ఇది ఆరంభం మాత్రమే. ఈ విమర్శలను అంటారా, నాకు చాలా కోపం వస్తుంది మధ్యాహ్నం నుంచి. అసలు ఇంత ఏడుపు ఏంటండి? నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉందండి. మొన్న అమరావతి పైన చూసారు, అమరావతి మహిళల పైన చూసారు, లేదంటే అది రాష్ట్ర మహిళలందరి పైన అన్నట్టుగా ఇలా ఇంత విషయం ఏంటి? ఇప్పుడు తల్లికి వందనం ఇస్తుంది తల్లులకే కదా. ఇప్పుడు ఆయన ఏ అక్క చెల్లెలు అని చెప్పన్నారు అంటే ఆయనకి ఓటు వేయకపోతే ఆ అక్క చెల్లెలు కారా? మహిళలే కదా, పోనీ బాగుపడుతున్నారు కదా. ఇది చూసి కూడా కడుపులో ఇంత కుళ్ళు పెట్టుకుంటే ఎలా అండి? అసలు అంటే రాష్ట్రంలో ప్రజలు బాగుండి రాష్ట్రం అభివృద్ధి వైపు వెళ్తూ పరిశ్రమలు వస్తూ ఉపాధి దొరుకుతూ మహిళలు సాధికారత పొందుతూ వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతూ స్వయం ఉపాధి తెచ్చుకుంటూ పిల్లల్ని బాగా చూసుకుంటూ అభివృద్ధి చెందుతుంటే కడుపు మంట.
ఏ రకంగా అయినా సరే విద్వేషము, ప్రాంతాల వారిగా చిచ్చు పెట్టాలి, అన్నిటిపైన విషయం చిమ్మాలి, మొదలు పెట్టేస్తారు. అసలు కోడిగుడ్డు మీద ఈకలు పీకడానికి తయారేమో అండి. అందుకే ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు అసలు. కానీ ఎప్పుడు బాగుపడతారు వీళ్ళు? అంటే రాష్ట్రం పైన ఇప్పుడు పార్టీల పైన కక్ష ఉండొచ్చు, పోనీ వాళ్ళ అపోనెంట్స్ పైన కక్ష ఉంటే సరే రాజకీయాలు ఏదో తగలపాడుతున్నారని అనుకోవచ్చు. కానీ మరీ ఇంతలాగా రాష్ట్రం పైన కక్ష కట్టి మహిళల పైన కూడా కక్ష కట్టినటువంటి నాయకుడు నేను ఇప్పటివరకు చూడాలి అటువంటి పార్టీ. చాలా బాధాకరం ఇది. ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు ఇటీవల కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ సభలోకి వెళ్ళినా లేకపోతే ఎక్కడ వెళ్ళినా కూడా ఆర్థిక కష్టాలే చెప్తున్నారు. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఆలోచించాలి, ఖజానా ఖాళీ అని మాట్లాడుతున్నారు. అలాంటిది ఈ విషయంలో సూపర్ 6 అమలు విషయంలో ప్రత్యేకించి తల్లికి వందనం, రేపు 20వ తేదీన రైతులకు ఆర్థిక సాయం కింద